ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతూ ఉన్నాయి సార్. గతంలో ఎన్టీఆర్, చంద్రన్న పేర్ల మీద ఉన్న చాలా పథకాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న, వైఎస్ఆర్ పేర్లు తగిలించారు. ఇప్పుడు ఆ పేర్లు తీసేసి మళ్ళీ చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లు వీళ్ళు పెట్టుకుంటూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ఈ పథకాల పేర్లను మార్చడంపై అంటే ఈ పథకాలకు రాజకీయపరమైన పేర్లు ఉండే వల్ల ఈ సమస్య వస్తుంది. ఆయా పార్టీల నాయకులు ఆ పార్టీకి ఒకప్పుడు కనీసం ఆ పార్టీలకు చెందిన పూర్వ నాయకుల పేర్లు పెట్టేవారు. ఉదాహరణకు జవహర్లాల్ నెహ్రూ పేరు, ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఈ పేర్లే ఉండేవి. ఏ పథకాలకైనా కనీసం సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఒక్క పథకం లేకుండే కాంగ్రెస్ పార్టీ. భగత్ సింగ్ పేరు మీద ఒక్క పథకం లేదు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళ పేర్ల మీద ఒక్క పథకం ఉండేది కాదు. పథకాలన్నీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ రహదారి, రాజీవ్ విద్యా మిషన్, రాజీవ్ బహిర్భూమి, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ, రాజీవ్ మినహా ఈవెన్ నెహ్రూ పేర్లు కూడా తక్కువ. నాకు గుర్తున్నంతవరకు నెహ్రూ పేర్లు కూడా చాలా తక్కువ. ఒక్క ఉపాధి హామీ పథకాన్ని మాత్రం మహాత్మా గాంధీ పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరు పెట్టారు కనుక మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ పేరు మార్చలే. కానీ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటారో సహజంగానే వేరే పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థుల పేర్లతో ఆ ప్రోగ్రాంలు ఉంచలేరు. అదే రాజకీయాలకు అతీతమైన వ్యక్తుల పేర్లు, అంటే రాజకీయంగా ఇప్పుడున్న పార్టీలకు అతీతమైన పేర్లు, మహాత్మా గాంధీ పేరు, సుభాష్ చంద్రబోస్ పేరు, భగత్ సింగ్ పేరు, లాలా లజపత్ రాయ్ పేరు, వీళ్ళ పేర్లు పెట్టుంటే మీకు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కదా. అలాగే మీకు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇందులో ఒకటి అంబేద్కర్ పేరు కూడా మార్చారు. జగన్ నన్ను చదివాను, బట్ అంబేద్కర్ పేరు మార్చాల్సిన అవసరం అయితే అసలే లేదు. సో ప్రకాశం మంత్రుల పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టారనుకోండి, పొట్టి శ్రీరాముల పేరు. సో రాష్ట్ర అవతరణ కారణమైన పొట్టి శ్రీరాముల పేరు మీద ఏ పథకం ఉన్నట్లేదు. సో ఇప్పుడు పథకాల పేర్లన్నీ ఆఖరికి నెక్స్ట్ స్టేజ్కి ఇచ్చారంటే పథకాలని ముఖ్యమంత్రుల పేర్ల మీద పథకాలు వచ్చేసినాయి. ఇప్పుడు చంద్రన్న పథకము, జగనన్న పథకము అని. సో జగనన్న పథకం అని పేరు పెట్టుకున్నాక చంద్రన్న మార్చకుండా ఉంటాడా? సో చంద్రన్న పథకం అన్న తర్వాత మళ్ళీ జగనన్న రేపొస్తే మార్చుకుంటుంటాడా? సో పేర్లు రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తుల పేర్లు ఉంటే మార్చారు తప్ప. ఇప్పుడు చంద్రన్న పథకం పేరు పెట్టారు కరెక్టే, మరి పవన్ అన్న పథకం ఉండకూడదా? ఇప్పుడు చంద్రన్న ముఖ్యమంత్రి కావడంలో పవన్ అన్నే కీలకం. సో ఇది చంద్రన్న కూడా ఒప్పుకున్నాడు. పవన్ అన్న ప్రత్యేకత ఈ ఎన్నికల్లో అసలు ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అఫ్కోర్స్ తర్వాత వచ్చిన నెంబర్స్ని చూసి మనం కంక్లూషన్ రాలేము. నెంబర్స్ 135 వచ్చాయి కదా టీడీపీకి, 21 వచ్చాయి కదా జనసేనకు. జనసేన ప్రాధాన్యత లేదని ఎవరు అనలేరు. అందుకే కదా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి పేరిట ఒక పథకం ఉన్నది, చంద్రన్న పెళ్లి కానుక అని. మరి పవన్ అన్న యువ కానుక ఏదో ఒకటి ఉండాలి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. సో మరి చూడాలి ఏదన్నా నెక్స్ట్ రాబోయే పథకాలకు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పేరు పెడతారో చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ ప్లేస్ ఉప ముఖ్యమంత్రి కనుక ఖచ్చితంగా ఒక పథకం ముఖ్యమంత్రి, ఒక 4 పథకాల పేర్లు ముఖ్యమంత్రి పేర్లు ఉంటే ఒక్క పథకం అన్న ఉప ముఖ్యమంత్రి పేరు ఉండాలి. సో అందువల్ల పేర్లు పెట్టడమా రైటా రాంగా అంటే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సో ఈ పథకము అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏమవుతుందంటే వాళ్ళు చేసేది రైటు, ఎదుటోళ్ళు చేసేది రాంగ్ అని. ఇప్పుడు జగనన్న పేరు పెట్టుకోవడాన్ని టీడీపీ ఆ రోజు విమర్శించింది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి చేంజ్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాముల పేరు పెట్టారా, ప్రకాశం మంత్రుల పేరు పెట్టారా, వాళ్ళు ఏమన్నా కోడి రామమూర్తి క్రీడా పథకం అని పేరు పెట్టారా, లేదా మహానటి సావిత్రి పేరు పెట్టారా, లేకుంటే ఒక సంగీత విద్వాంసుని పేరు పెట్టారా, లేకుంటే అన్నమయ్య పేరు, రామదాస్ పేర్లు పెట్టారా, లేదా ఒక చరిత్రకారుల పేరు. సో వీళ్ళ పేర్లు పెడతారా, పెట్టరు. వాళ్ళ పేర్లు మళ్ళీ తమ పేర్లే పెట్టుకుంటారు. సో జగనన్న పేరు పెట్టడం తప్పైతే చంద్రన్న పేరు పెట్టడం కూడా తప్పే అవుతుంది. ఈ మాట అంటే కోపం వస్తుంది. ఎందుకంటే గతంలో పాస్బుక్ మీద ఫోటో వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను, అయ్యా పాస్బుక్ మీద ఫోటో పెట్టడం తప్పు, పొలిటికల్గా తప్పు, ఎథికల్గా తప్పు, మారల్గా తప్పు. కానీ రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో పెట్టుకున్నాడా లేదా? అసలు వ్యాక్సినేషన్కు ఆయనకి ఏం సంబంధం? కనుక్కున్నది మోడీ కాదు, డబ్బులు ఖర్చు పెట్టే నేనే వేసుకున్న వ్యాక్సిన్కి అయితే మోడీ ఖర్చు పెట్టలే, నేను అపోలోలో వేయించుకున్నాను డబ్బులు ఖర్చు పెట్టి. కొన్నది అమ్మింది అపోలోకు ఆధార్ పూనా వాళ్ళ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇందులో మోడీ ప్రమేయం ఎక్కడా లేదు.
సో అమ్మింది ఒక ప్రైవేట్ కంపెనీ, వేసింది ఒక ప్రైవేట్ హాస్పిటల్, డబ్బులు కట్టి చేయించుకున్నాను. కానీ నాకు వచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఉన్నది. సో ప్రైమ్ మినిస్టర్ ఎల్లకాలము ఒక్కడే ఉంటారా? ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏమో జీవితకాలం వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ జీవితకాలం. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ వేసుకున్న స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇప్పటికి ఉన్నది. సో అది జీవితకాలం. అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరో ప్రధానమంత్రి. సో మరి నా జీవితకాలం నాతో ఉండేది. ఈవెన్ భూమి అన్నా, పాస్బుక్ అన్నా, భూమి అమ్మితే మనిషి ఇంకో యజమాని వస్తాడు. వ్యాక్సినేషన్ ఎప్పుడు మా దానిపైన మోడీ ఫోటో ఎందుకున్నది అని అడిగాను. ఉంటే తప్పుంటే 2 తప్పు, రైట్ ఉంటే 2 రైట్ అన్నందుకు నా పైన విపరీతమైన ట్రోలింగ్. నేనేం మరి మోడీది రైట్ అవుతుంది, జగన్ తప్పు అవుతుంది, తప్పైతే ఇద్దరిది అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, జగన్ అన్న పేరు పెట్టుకోవడం తప్పన్నప్పుడు చంద్రన్న పేరు పెట్టుకోవడం తప్పు అవుతుంది. కానీ పెట్టుకుంటున్నారు. మన దేశంలో రాజకీయాల్లో అది సర్వసహజమైంది. అందులో నేనేం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఓట్లు తెచ్చుకోవాలి, గెలవాలి కదా. గెలవాలన్నప్పుడు ఈ పలానా ముఖ్యమంత్రి పనిచేశాడని ప్రజలకు తెలియాలి కదా. తెలియాలి కనుక వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. న్యాయమైతే రాజకీయ నాయకుల పేర్లు కాకుండా, ఎందుకంటే ఇది చంద్రన్ ఇచ్చిన డబ్బులు కాదు, జగన్ ఇచ్చిన డబ్బులు కాదు, ప్రజల సొమ్ము, ఎవరి సొంత డబ్బులు కాదు, నరేంద్ర మోడీ సొంత డబ్బులు కాదు కదా. వ్యాక్సిన్కు ఈవెన్ ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చిన చోట కూడా అది ప్రజల సొమ్ము. మీరు ఓన్లీ ట్రస్టీలు. సో మీ జేబులకి వెళ్ళి ఇవ్వడం లేదు. ఎవరు సొంత జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీల నుంచి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి ఇవ్వలేదు, జగన్ అన్న భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వలేదు. చంద్రన్నైనా జగన్ అన్నైనా ప్రజల సొమ్మే మనకి ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు అని వాదన ఎవరైనా చేయొచ్చు. అదొక ప్రిన్సిపల్ వాదన. లేదు, రాజకీయాల్లో సహజం, ప్రచారం కొరకు ఎవరైనా చేస్తారు, చేయొచ్చు. సో కానీ ఒకరు చేస్తే రైట్, ఇంకోరు చేస్తే రాంగ్ అనేది కరెక్ట్ కాదు. నా సలహా, నా అభిప్రాయం అయితే నువ్వు ఏదైనా తెలుగు సమాజానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అంగీకరించే సేవలు చేసినటువంటి మహానుభావులు, మహనీయులు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మహానటి సావిత్రి పేరు పెట్టామనుకోండి దానికి. సో సావిత్రి తెలుగుదేశానికైనా వైసీపీకైనా సావిత్రి కదా, దాంట్లో ఏమీ తొందర లేదు కదా. కోడి రామమూర్తి క్రీడా పథకం పెట్టామనుకోండి, ఆయన ఎవరికైనా ఒకటి. కరణ మల్లీశ్వరి పేరు పెట్టామనుకోండి, పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళైతే రాజకీయాలకే సంబంధం లేదు కదా. అందరూ గౌరవిస్తారు. టీడీపీలు గౌరవిస్తారు, వైసీపీలు గౌరవిస్తారు కదా. మీరు భక్త రామదాసు అందరూ గౌరవిస్తారు, అన్నమయ్య అందరూ గౌరవిస్తారు కదా. వాళ్ళ పేర్లు పెట్టుకోమని మనం అనొచ్చు. కానీ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో మరి ప్రజల దగ్గరికి పోవాలి, గెలవాలి కనుక డెఫినెట్గా పర్సన్ అది బ్రాండ్ అయింది. అందువల్ల చీఫ్ మినిస్టర్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ప్రమోషన్ రాజకీయాల్లో నేను తప్పవుతుందా అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఒకటే ఒక ప్రిన్సిపల్, ఎవరు చేస్తే ఎవరు చేసినా రైటే, రాంగ్ అయితే ఎవరు చేసినా రాంగే. అందువల్ల ఒకసారి నువ్వు జగనన్న అని పెట్టుకున్నాక అది చంద్రన్నగా మారుతుంది, మారకుండా ఎక్కడ పోతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మారల్ ఐగ్రాన్ తీసుకోవాలంటే చంద్రన్న పేరు కూడా తీసేసి మేము ప్రకాశం మంత్రులు పేరు పెడతాం, మేము పొట్టి శ్రీరాములు పేరు పెడతాం. డెఫినెట్గా రేపు మళ్ళీ జగనన్న వచ్చిన దాన్ని ముట్టుకుంటూ తప్పవుతుంది. ఇప్పుడు అంబేద్కర్ పేరును జగనన్న విద్యా అనేది అని పెట్టారు అని చదివాను నేను, తప్పే కదా. అంబేద్కర్ పేరు కూడా మార్చాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్ పేర్లు పోయి ఎన్టీఆర్ పేర్లు వచ్చాయి. ఆయన అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. ఇంకో యూనివర్సిటీ కట్టి వైఎస్ఆర్ పేరు పెట్టచ్చు కదా. జగన్ ఏం చేశాడు, ఎన్టీ రామారావు పేరు మార్చాడు. సో ఎన్టీ రామారావు పేరు మార్చాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎన్టీ రామారావు కూడా తెలుగుదేశం నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తించింది ఆఖరికి. చంద్రబాబు నాయుడుకు నాయకత్వంలో తెలుగుదేశానికే నాయకుడిగా. సో అందువల్ల రాజకీయాల్లో తాము చేస్తే రైటు, ఇతరులు చేస్తే రాంగ్ అనే ధోరణి పోయింది. సో ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్. మన అలాంటి వాడు ఎవరైనా అది ఎవరు చేసినా రైటే, ఎవరు చేసినా రాంగే, ఒకటే స్టాండ్ ఉండాలి కదా. ఎల్లుండి నుంచి అంటే 21 నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి సార్. సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళతారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది సార్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉండవచ్చు, అండ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పి జనసేనని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు మాత్రమే పరిమితమైంది. వాళ్ళు 21 మంది అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఏం జరగబోతుంది అంటే డెఫినెట్గా ఓవర్వేమింగ్గా రూలింగ్ పార్టీకి ఉన్నారు. కూటమికి 164, వైసీపీ 11 మందే ఉన్నారు. ఈవెన్ కౌంటర్ చేసే ఫిజికల్ స్ట్రెంత్ కూడా లేదు కదా. అవునండి. సో న్యాయంగా అయితే ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినప్పుడు మనం అందరం విమర్శించాం కదా.
చంద్రబాబు నాయుడు స్థాయిలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నాయకుడిని ఆ రెస్పెక్ట్ ప్రతిపక్ష నేతగా గుర్తింపు కూడా ఇవ్వలేదు అని మనం అందరం మాట్లాడాం కదా, అది పద్ధతి కాదని. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వలేదు. సో ఇదొక ఆనవాయితీగా ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కనీసం కూర్చొని మాట్లాడుకోలేని రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నెలకొంది. ఇది సమాజానికి మంచిది కాదు. రాజకీయాల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నది కదా, మీరు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నాడు, మీరు కౌంటర్ వ్యూ అంతే, దానికి మీరు ఏదో శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు అని. సో ఎవరు అడిగినా చెప్తారు. దానివల్ల మీకు విజ్డమ్ అనేది ఎవరికి సొత్తు కాదు. అప్పుడు ముఖ్యమంత్రి మెజారిటీ ప్రజల మద్దతుతో గెలిచిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతకు కూడా 40% మంది ఓట్లేశారు. ఆ 40% ప్రజలకు ప్రతినిధిగా అసెంబ్లీలో తనకు ఓటు వేసిన 40% ప్రజల వాయిస్ని వినిపించారు కదా. వాస్తవంగా ఎన్నికలయ్యాక 40% 60% ఉండదు. ముఖ్యమంత్రి అయినా 100% ప్రజలకు, ప్రతిపక్ష నేత అయినా 100% ప్రజలకే. ఆ మేరకైతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీ కూడా 100% ప్రజల తరఫున మాట్లాడచ్చు. ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ప్రతినిధి, అందులో ఈ ప్రజలు ఆ ప్రజలను తేడా లేదు. కానీ ఆ రకమైన హుందాతనం మన రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను అవమానించడం మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి వైసీపీ నేతలు వెకలిగా మాట్లాడిన ఉదాహరణలు చూసాం. సో అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అంగీకరించలేరు కదా. సో అందువల్ల ఆ రకమైన అవమానాలని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఇవాళ ఎలా ప్రవర్తిస్తారనేది మనం ఊహించగలం ఇక. అందువల్ల ఈ ఆనవాయితీ ఈ పార్టీ ఆ పార్టీ ఎవరో ఒకరు బ్రేక్ చేస్తే, ఎవరో గంట కడితే నెక్స్ట్ టైం కనీసం వచ్చేటువంటి ప్రభుత్వాలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాయి. అది బ్రేక్ చేస్తారో చూడాలి. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే మేము కక్ష సాధింపు ఉండదు, మాకు అభివృద్ధి పైన కేంద్రీకరణ, మాకు ప్రజల మ్యాండేట్ అది అని అంటున్నారు. రేపు అసెంబ్లీలో వాళ్ళ పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అలాగే ప్రవర్తించి గతంలో జరిగిన దానికి ఎక్కడొక్కన పులి స్టాప్ పెడదాం. గతంలో చంద్రబాబు నాయుడు అవమానించారు, అంతకుముందు జగన్ మాట్లాడనివ్వలేదు, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సో అది వదిలేద్దాం. ఇప్పటి నుంచైనా కొత్త రాజకీయ సంస్కారానికి సాంప్రదాయానికి బిగిన్ చేద్దామని కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వారికి పేరుంటుంది. సో ఒక దుస్సాంప్రదాయాన్ని క్లోజ్ చేశారు, ఒక రాజకీయాలకు చట్టసభలు బలి కాకుండా ఆపారు, ప్రజల సమస్యలు చర్చించాల్సిన చట్టసభలు వ్యక్తిగతమైనటువంటి తిట్లకు కేంద్రాలుగా మారకుండా ఆపిన ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు దక్కుతుంది అని భవిష్యత్ తరాలు మెచ్చుకుంటాయి, భవిష్యత్ చరిత్ర మెచ్చుకుంటుంది. నిజంగా ప్రజలు కూడా దాన్ని అభినందిస్తారు. ఎందుకంటే ప్రజలకు కోరుకుంటారని కాదు, ఇప్పుడు ప్రజలు కోరుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిచేవాడు కదా. చంద్రబాబు నాయుడు అవమానించిన తీరును ప్రజలు కోరుకొని ఉంటే, ప్రజలు అభినందించుంటే, ఏం చేశావు జగన్, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అవమానించావు కదా అని ప్రజలు కనుక భావించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాయిస్ నొక్కి వేసిండ్రు, ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా చేశారు అని కనుక దాన్ని అప్రిషియేట్ చేసి ఉంటే 2019లో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయేవారు కాదు. కానీ రాజకీయాల్లో ఆ రకమైన దూరదృష్టి ఎంత మేరకు ఉంటుందనేది ప్రశ్న. నిజంగా ప్రజలు కూడా ఆహ్వానించేది ఏంటంటే, అయ్యా మీ ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత పంచాయతీ మాకెందుకు, మీకు 2 పార్టీల మధ్య 2 వ్యక్తుల మధ్య పంచాయతీ మాకెందుకు, ప్రజల సమస్యలపైన ఒకరికొరు మాట్లాడుకోండి. ప్రజలకు ఏం చేయాలి, ఇప్పుడు అమరావతి నిర్మాణం ఏం చేయాలి, అదొక సమస్య. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పించాలి, వీటిపైన చర్చ పెట్టి ఆ చర్చలో ప్రతిపక్షం నుంచి ఏదైనా సలహాలు సూచనలు వస్తే సంతోషమే కదా. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలి, పోలవరం ప్రాజెక్టును జరిగిన దాని గురించి చర్చ పెట్టుకుంటే నువ్వు మోసం చేసావు, నువ్వు మోసం తిట్టుకుంటారు. పోలవరాన్ని ఎలా పూర్తి చేయాలి, సూచనలు ఏంటి, వాట్ షుడ్ బి డన్ ఫ్రమ్ నౌ, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఓకే అయిపోయింది, దాని గురించి మర్చిపోతాం అనేటువంటి ఒక ఉత్తమ సాంప్రదాయాన్ని గనక గత చరిత్రను గత అనుభవాలను పక్కకు పెట్టి మొదలు పెడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది. నా నమ్మకం ఎన్డీఏ కూటమి కూడా మంచిది, టీడీపీ జనసేనలకు కూడా అది మంచిది. ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, ప్రజలు అభినందిస్తారు కూడా. అరే కనీసం వాళ్ళు గతంలో ఇట్లా చేసిన చంద్రబాబు నాయుడు చూడండి అవన్నీ పట్టించుకోలేదు,
సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాత్రమే ఆయన ఫోకస్ ఉంది. ఆయన గతాన్ని మర్చిపోయాడు, ప్రజల ఫోకస్ ఉందని అభినందిస్తారు. కానీ రాజకీయాలు మనం చెప్పినంత సుభాషితాల్లాగా ఉంటాయా? సో రాజకీయాలంటేనే కుత్తుకలు కోసుకునేంత ఎమోషన్స్ ఉంటాయి. సో అందువల్ల ఆ ఎమోషన్స్ అనేది రీప్లే అవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళీ మారితే మళ్ళీ రీప్లే అవుతుంది. ఇది 2014లో రీప్లే అయింది, 2019లో రీప్లే అయింది, 2024లో రిప్లై అవుతుంది అని అనుకుంటాను. రిప్లై కాకపోతే డెఫినెట్గా అభినందించాలి. ఈ నీట్ పరీక్ష విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి సార్ చాలా పార్టీలు. బీఆర్ఎస్ కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రధాని మోదీ ఈ నీట్ పరీక్ష వ్యవహారంలో స్పందించాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిన్న రెస్పాండ్ అయింది సార్. 0.0001% తప్పున్నా కూడా మీరు సమాధానం చెప్పాల్సిందేనని చెప్పేసి. ఎందుకు ప్రధాని మౌనంగా ఉన్నట్టు ఇంత వ్యవహారం జరుగుతోంది? ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నాడో ప్రధాని చెప్పాలి, లేదా బీజేపీ నాయకులు చెప్పాలి. మౌనంగా ఉండకూడదని మాత్రం నేను చెప్పగలను సార్. అంతే కదా. ఎందుకు మౌనంగా ఉండాలి? ఇప్పుడు పరీక్షపై చర్చ అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎలా పరీక్షల్లో ప్రిపేర్ కావాలి, పరీక్షల్లో యాంగ్జైటీ ఉండకూడదు, ఎలా యాంగ్జైటీ లేకుండా ప్రిపేర్ కావాలి, మీరు ముందుగానే చదువుకొని పెట్టుకోండి, ఇలాంటి సలహాలు ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు 24 లక్షల పిల్లలకు యాంగ్జైటీ. దీనిపైన మోడీ ఎందుకు మాట్లాడాడు? పరీక్షపై చర్చ పెట్టిన మోడీ నీట్పై చర్చ ఎందుకు పెట్టాడు? సో పిల్లల పరీక్షలు రాష్ట్రానికి సూచనలు ఇచ్చిన వాళ్ళ యాంగ్జైటీని అడ్రస్ చేసిన ప్రధానమంత్రి 24 లక్షల బిడ్డల వారి కుటుంబాల యాంగ్జైటీ పైన కనీసం నోరు విప్పడలేదు. ఇది పైన మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏది పేపర్ లీక్ కాలేదు, లేదు మేము ఒకవేళ జరిగితే పేపర్ లీక్ అయింది రద్దు చేసి మళ్ళీ పెడతాం, ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూస్తాను, ఇది మోడీకా గ్యారంటీ అనాలి కదా. సో నీట్ పైన మోడీకా గ్యారంటీకి ఎదురుగయ్యా ఈ ప్రశ్న వస్తుంది రాదా? అందువల్ల కీలకమైన అంశాల్లో అకౌంటబిలిటీ, ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి అకౌంటబిలిటీ ఏదైనా ఒక నమ్మకం, ఒక విశ్వాసం, మా ప్రధానమంత్రి చూసుకుంటాడు అని ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వాలి కదా. ఎందుకంటే పరీక్షపై చర్చమో మీకు ఎన్నికలకు ప్రచారానికి ఉపయోగపడతారని మొదలు పెడతారు, నీట్పై చర్చ ఎందుకు పెట్టారు? లెట్ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్ కంటే ఏం జరిగింది, వాళ్ళ భావోద్వేగాలు అర్థం చేసుకొని దయచేసి. దాని మీద మౌనంగా బాగుంటే బిడ్డలు ఏమనుకోవాలి? సో జీవితకాలం 5-6 ఏళ్ళు తల్లిలో కానా తండ్రిలో కానా ఉండి ప్రిపేర్ అవుతారు. అసలు తల్లిదండ్రులు కూడా జీవితం అంతా త్యాగం చేస్తారు బిడ్డల చదువు కొరకు. అలాంటి కీలకమైన అంశంలో ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? పరీక్షపై చర్చ పెట్టిన ప్రధానమంత్రి నీట్పై చర్చ పెట్టండి, నీట్ రాసిన పిల్లలతో మాట్లాడండి ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, ఏం జరిగింది, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ప్రశ్నలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, డిమాండ్లు ఏంటి తెలుసుకోండి. వాళ్ళ రోడ్డు మీదకి దేశమంతా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు, రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. మేము మౌనంగా ఉంటామంటే అది ఎంత అన్యాయం అండి చెప్పండి. సో మంకీ బాత్ అని ప్రతి అంశం పైన ఏదో అసలు మనం ఎవరము ఊహించని అంశాలపైన మాట్లాడుతుంటారే, మరి దీనిపైన మంకీ బాత్కి ఎదురుగయా. సో అసలు దీన్ని అడుగుతారు కదా, భారత ప్రజలు కోరుకుంటారు కదా నరేంద్ర మోడీ మనసులో ఉన్న మాట ఏంటి అని. సో ఇదొక్కటే కాదు, మణిపూర్ పైన మాట్లాడలే, పార్లమెంటును 5-6 వారాల పాటు స్తంభింపజేస్తే తప్ప, అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప దాని మీద మాట్లాడ తప్పలేదు. అది కూడా గంటకు పైన ఉపన్యాసంలో 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడే మణిపూర్ పైన. కనీసం ఇప్పటి వరకు మణిపూర్కి వెళ్ళలేదు భారత ప్రధానమంత్రి, ఇప్పటి వరకు మణిపూర్కి వెళ్ళలే. ఆర్ఎస్ఎస్ అధినేత కూడా ఈ మధ్య మణిపూర్ ప్రస్తావన చేశారు, మణిపూర్లో శాంతి ఉండాలి. కానీ మణిపూర్లో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ ప్రజలకు మీకు విశ్వాసాన్ని కల్పిస్తున్నా, మీరు భారతదేశంలో అంతర్భాగం అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఇంతవరకు మణిపూర్ వెళ్ళే మళ్ళీ వెళ్ళడా ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు వెళ్ళొచ్చారు. సో భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలు వెళ్తారు. మరి ఎందుకు మణిపూర్ వెళ్ళారు? మణిపూర్ ఏం పాపం చేసింది? ఈ దేశంలో భాగం కాదా మణిపూర్? మణిపూర్లో ఉన్న ప్రజలు మన బిడ్డలు కదా, భారతమాత బుద్ధు బిడ్డలు కదా వాళ్ళు. మరి ఒక్కసారి మణిపూర్కి వెళ్ళి ఒక స్వాంతన కల్పించండి, ఒక విశ్వాసాన్ని కల్పించండి. వెళ్ళరు. అదానీ పైన అంత చర్చ జరిగితే పార్లమెంట్లో ఒక్క మాట దాన్ని రిప్లై ఇవ్వలే. తర్వాత ఎన్నికల సమయంలో మళ్ళీ అంబానీ అదానీ ప్రస్తావన తీశారు. దేశమంతా చర్చ, అంతర్జాతీయ మీడియా చర్చ, అసలు అదానీకి ప్రైమ్ మినిస్టర్కి ఉన్న అనుబంధం ఏంటి అని. అదానీ పైన ఇంత డిబేట్ నడిస్తే నాకేం సంబంధం లేదు, అసలు అదానికి నాకేం సంబంధం అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడాడు? అసలు ఎక్కడ అదానీ పైన చర్చ జరిగితే అబ్సల్యూట్ సైలెన్స్. అంతకుముందు రాఫేల్ పైన చర్చ జరిగింది,
ఎంత దేశమంతా చర్చ జరిగితే, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియాలో చర్చ జరిగితే రాఫెల్లో ఏమీ జరగలేదు అన్న విశ్వాసాన్ని భారత పార్లమెంట్లో కల్పించలేదు. అంటే పార్లమెంట్లో ఎంపీల ప్రశ్నలు తీసుకోరు, మీడియా ప్రశ్నలు తీసుకోరు. ఏమైనా ఉంటే ముందే అరేంజ్డ్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పదలుచుకున్నా చెప్తాను. ఈ ధోరణి ఎప్పుడూ కరెక్ట్ కాదు. డెమోక్రసీలో ప్రజలు ఎంత పెద్దవాళ్ళ నుంచైనా అకౌంటబిలిటీ కోరుతారు, జవాబుదారీతనం. భారత ప్రధానమంత్రి మా సమస్యకు పరిష్కారం చెప్పాలి, మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి. రైటా రాంగా తర్వాత సంగతి. కనీసం నేను మౌనంగా ఉంటాడు. మీకు 4 ఉదాహరణలు ఇచ్చాను. రాఫెల్, అదాని అంటే ఆయన పైన ఆరోపణలు, ప్రైమ్ మినిస్టర్ ఆరోపణల సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు అని కొట్టిపడేయండి, నాకు అభ్యంతరం లేదు. పాలిటిక్స్లో వాళ్ళు ఎవరు అడిగితే నేను సమాధానం చెప్పాలని. కానీ ఈ మణిపూర్ సమస్య కదా, నీట్ సమస్య కదా, మణిపూర్ నీట్ సమస్య అయినప్పుడు ఏడాది పాటు రైతులు ఆందోళన జరిపితే దానిపై నేను మాట్లాడాను. ఏడాది తర్వాత బయటకు వచ్చి క్షమాపణ చెప్పాను, రైతులకు క్షమాపణ చెప్తున్నాను, నేను చట్టాలకు ఉపసంహరించుకుంటున్నానని. సో ఇలా ఒక దేశమంతా చర్చిస్తున్న అంశాలపైన నేను మాట్లాడను. నేను ప్రపంచంలో ఉన్న అంశాల గురించి మాట్లాడతాను, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాను అనే ప్రైమ్ మినిస్టర్ నీట్లో ఏం జరిగింది, ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ విశ్వాసాన్ని బిడ్డలకు కల్పించాలి కదా. బిడ్డలే కాదు, సుప్రీంకోర్టు కరెక్ట్గా అన్నది, ఒక మోసగాడు డాక్టర్ అయితే సమాజం నాశనం అవుతుంది అని. అందుకే సుప్రీంకోర్టు అన్నది 0.001 తప్పున్నా ఒప్పుకోండి. సుప్రీంకోర్టు అడుగుతున్నది, తప్పు ఉంటే ఒప్పుకోండి అని అడుగుతున్నది. తప్పు ఉందో లేదో ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా. సో ఇది 24 లక్షల మంది బిడ్డలు రాసింది, దేశ ప్రజలకు సంబంధించినటువంటి వైద్యం కదా. రేపు పనికిమాలినోడు, చదువు రానాడు డాక్టర్ అయితే దాని నష్టం ఎంత దేశానికి? ఇంత కీలకమైన అంశం పైన ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉంటే దాన్ని ఏమని మాట్లాడాలి?